శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక విద్యా మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పీఎం శ్రీ పథకం దోహదం చేస్తుందని జిల్లా విద్యాధికారి రామారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 39 పాఠశాలలు పీఎం శ్రీ పథకం కింద ఎంపికయ్యాయని చెప్పారు. 5 ఏళ్ల పాటు దశల వారీగా ఈ పాఠశాలలకు నిధులను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. మొదటి విడత కింద ₹1,39,00,000 నిధులు విడుదలయ్యాయని చెప్పారు. ఈ నిధులతో ప్రయోగశాలలు, అభ్యసన సామగ్రి, డిజిటల్ గ్రంథాలయం, క్రీడా మైదానంలో వసతులు, స్మార్ట్ తరగతి గదుల నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి తదితర కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. పేద ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కావలి పురపాలక సంఘం కమిషనర్ శ్రావణ్కుమార్ పిలుపునిచ్చారు. కావలిలోని వెంగళరావు నగర్, వైకుంఠపురాలలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలను అధికారులు వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన, జన్ ధన్ యోజన, విశ్వకర్మ యోజన, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన, జీవిత బీమా యోజన లాంటి పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేస్తున్నాయని నెల్లూరు లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో నెల్లూరు చెరువులో 5 లక్షల చేప పిల్లలను వదిలిపెట్టే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని, అంతేగాక ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, బాలలు, మహిళలపై లైంగిక వేధింపులు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా సమగ్ర స్త్రీ శిశు సంక్షేమ అధికారి హేమా సుజన్ తెలిపారు. నెల్లూరులో ఆమె బేటీ పడావో బేటీ బచావో ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ రథంలో కళాజాత బృందం ప్రతి గ్రామానికి వెళ్లి బుర్ర కథలు, నాటికలు, పాటలు, పద్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఓటర్ జాబితాకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఓటర్ల జాబితాకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 19,13,549 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. ఫామ్ 6కు సంబంధించి 13,573 దరఖాస్తులు రాగా 2,570 దరఖాస్తులను ఆమోదించామని, 686 దరఖాస్తులు తిరస్కరించామని అన్నారు. 10,137 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రం పరిధిలో ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. దేశంలోని కళాకారులు, చేతి వృత్తుల వారి కోసమే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర ప్రభుత్వ చిన్న మధ్య తరహా పరిశ్రమల సహాయ సంచాలకులు ఎస్ఎల్ఎన్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై నెల్లూరులో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉపాధి ప్రాతిపదికన అసంఘటిత కుటుంబ ఆధారిత సంప్రదాయ వృత్తుల్లో పనిచేసే కళాకారులు, చేతి వృత్తిదారులకు ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదం చేస్తుందని వెల్లడించారు. ఈ పథకం కింద శిక్షణతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు ఆయా శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది అవగాహన కల్పించాలని నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ఆదేశించారు. నెల్లూరు నగరంలో జెడ్పీ కాలనీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై ఆ ప్రాంతంలోని ప్రజలకు కరపత్రాల ద్వారా సిబ్బంది వివరించారు. గ్రామాల్లోని రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండలం ప్రభగిరి పట్టణంలో 44 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఆయన పంపిణీ చేశారు.